శ్రీమాత్రే నమః. చందన సింధూర కుంకుమ భూషిణి శృంగార కామాక్షి పాలయ మాం అని ఇలా పాడుకుంటూ భక్తి పారవస్యంలో అమ్మవారిని కొలుస్తామండి. ఇటువంటి ఎంతో పురాతనమైన ఆలయం అది. ఇప్పుడు 80 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఆ ఓంకారి శ్రీంకారి అమ్మవారు పెద్దమ్మ తల్లి, అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, సురారుల కడుపారడు బుచ్చడి అమ్మ, దుర్గమాయమ్మ అని మేమందరం కొలిచే ఆ అమ్మ చల్లగా అందరినీ ఈ ఆషాఢ మాసంలో బోనం స్వీకరించి అందరినీ చల్లగా చూస్తుందని ఎంతో భక్తి ప్రపత్తులతో మొన్నటి వరకు బోనాలు చేసుకున్న ఈ ప్రభుత్వం మొన్నటి వరకు బోనం ఎత్తుకున్న కొండా సురేఖ గారు, ఆవిడ బోనం ఎత్తుకుంది నిజమైతే ఎటువంటి కూడా ఆవిడ ఊరికే యాక్టింగ్ చేయలేదు. బోనం ఎత్తుకొని ఏదో అమ్మవారికి భక్తి ప్రపత్తులతోనే పూజించారు అంటే నిజమైతే ఈ రోజు ఇక్కడ పెద్దమ్మ తల్లికి జరుగుతున్న అన్యాయాన్ని, అమ్మవారిని అక్కడి నుంచి తొలగించడం ఎంత అమానుషం, అమానవీయమైన సంఘటన ఇది. ఇంత ఘోరంగా ఒక అమ్మవారిని ఒక చిన్న ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి మనుషులకి విలువ లేదు, దేవుళ్ళకి విలువ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఖాన్లకు గ్రేస్ చేసే ఈ ప్రభుత్వంలో ఈ రోజు మేము ఎంత ఖచ్చితంగా ఇవాళ బోనం సమర్పించుకుంటాం. శ్రావణ మంగళవారం అమ్మవారిని కొలుచుకోవాలి అని మారుబోనం ఇవ్వడానికి బయలుదేరుతుంటే భయంకరంగా చేతులు కాళ్ళు అన్ని మాకు నుజ్జు అయిపోయేలాగా మేము తీవ్రవాదులమా, మేమన్నా ఇబ్బందులు పెట్టామా, ఎవరినైనా ఏమన్నా అన్నామా, మేము మా రైట్ ని మేము తీసుకొని మా అమ్మవారికి మేము బోనం సమర్పించుకోవడానికి వెళ్తే ఎంత ఘోరంగా అడ్డుకున్నారండి. ఎక్కడికక్కడ నా ఫేస్ కమిలిపోయి దెబ్బలు తగిలి మొత్తం అంతా ఈ రోజు ఎంత నరకం అనిపించాము. ఆడపిల్లలు ఒకవైపు నా చీర పోతుంటే చీరని బోనాన్ని పడిపోకుండా పట్టుకొని ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అమ్మవారితో పెట్టుకున్న ఎవరు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అంతేకాకుండా ఈ రోజు 200 గజాలకి 2 లక్షల రూపాయలు మీరు కట్టండి, ఒక్కొక్క గజానికి 2 లక్షలు అని చెప్తున్న మీరు ఒక దర్గాకి గాని చర్చికి గాని ఎంతమందికి ఎన్ని ఫైన్లు వేశారు, ఎంతమంది దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ చెప్పున మీరు తీసుకున్నారు, అవన్నీ మాకు లిస్ట్ ఇస్తే ప్రతి ఒక్క హిందువు కూడా రూపాయి వేసుకుంటే మీరు 2 కోట్లు. కళ్యాణి గారు, అసలు ఆ స్థలం ప్రభుత్వం అనేది ఒక్క నిమిషం ఆ ప్రభుత్వ స్థలంలో కావాలని ఈ విద్వేషాలు అనేవి సృష్టించడానికి మాత్రమే అక్కడ ఒక గుడిని సృష్టించి ఈ తరహా మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నారనేది అధికార పార్టీ నాయకుల విమర్శ. అసలు ఆలయం ఎప్పటి నుంచి ఉంది? వాళ్ళు విమర్శ చేస్తున్నారండి. 80 సంవత్సరాలుగా నేను లోపలికి ప్రత్యక్షంగా మొన్ననే మమ్మల్ని 5గురినే లోపలికి ఎలో చేశారు. ఫస్ట్ టైం లోపలికి వెళ్ళాం, చాలా తొక్కిసలాట తర్వాత లోపలికి వెళ్ళాము. 5గురు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చారలుగా అమ్మవారికి వేసిన పెయింటింగ్లు గానీ, అమ్మవారి నిశానా గానీ అన్ని అక్కడ ఉన్నాయండి. అప్పటికప్పుడు పెడితే రాదండి, ఎప్పుడు రాత్రి వచ్చింది కాదండి. ఎన్నో కొన్ని ఏళ్ల నుంచి అక్కడ అమ్మవారు ఉంది. 80 సంవత్సరాలని ఆ స్థానికులు అమ్మవారి గురించి మేము పూజలు చేసుకున్నాం, అమ్మ ఇక్కడ అడివి అమ్మ ఏమీ లేదన్నారు. ఇదంతా కలిపితే 74 ఎకరాలు నరసింహస్వామి గుడి తాలూకా ల్యాండ్ అనేది ఒకటి ఉంది బయట. మరి ఈ ల్యాండ్ 74 ఎకరాలు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతూ 12 ఎకరాలు మిగిలిన రిమైనింగ్ ఎక్కడికి వెళ్ళింది? మరి అది తీయండి, ఫస్ట్ తీయండి. అది మీది గవర్నమెంట్ ల్యాండా ఏ ల్యాండ్ అనేది బయటకు వస్తుంది కదా. గవర్నమెంట్ ల్యాండ్ లో వీళ్ళు వచ్చి నిజంగానే మతకల్లో సృష్టించేసి ఆ ల్యాండ్ ని కబ్జా చేసేద్దాం అనుకునే వాళ్ళైతే ఇంత కష్టపడి ఇంతమంది ఆ శక్తి, అమ్మవారి శక్తి వాళ్ళ గాలిలో దీపం వెలిగిస్తే వెలిగింది, గాలికి ఆరిపోవాలి కదా. అమ్మవారి శక్తి అక్కడ ఉంది. సో గవర్నమెంట్ ల్యాండ్ అన్నది వాళ్ళు పెడుతున్నది ఓకే, గవర్నమెంట్ ల్యాండే అనుకుందామండి కాసేపు. సరే, మరి మీ దర్గాల్ని చర్చిల్ని నేను గవర్నమెంట్ ల్యాండ్ లో చూపిస్తాను, అవి తీసుకొని ఇక్కడ రండి. మొన్నటి నుంచి అదే మాట మాట్లాడుతున్నాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు దర్గాలు ఉన్నాయి కదా అక్కడ బయట, మేము తీసుకెళ్తాం రండి, వాటికి తీసేయండి ఫస్ట్, అప్పుడు మా దగ్గర రండి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మాకు లేదా హక్కు? హిందువులు అంటే అంత చులకనా? ఏమనుకుంటారు? ఒక మాట చెప్తున్నా, హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న ఆయన వెళ్ళిపోయాడు. అక్కడేమో అదేదో అక్కడెక్కడ ఒక ఆయన ఉంటాడు, క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండేవాడు ఇంతకుముందు, ఆయన వెళ్ళిపోయాడు. ఏంటి? అమ్మవారి జోలికి వచ్చినందుకు, అయ్యవార్ల జోలికి వచ్చినందుకు. ఇప్పుడు ఇక్కడ ఇంకొంతమంది ఏదో మాట్లాడినప్పుడు ఒక ఆయన ఓడిపోయాడు అంతకుముందు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, అది వేరే విషయం. ఇప్పుడు నువ్వు కూడా బాబు రేవంత్ రెడ్డి గారు, మీకు నమస్కారం నాయన, మీరు చాలా పెద్ద హిందూ అని అందరూ అంటుంటారు. మీరు కూడా తొందరలోనే ఫలితాన్ని చూస్తారు. ఇదైతే నేను చెప్పగలను. రైట్ ఓకే కళ్యాణ్ గారు. ప్రియా చౌదరి గారు, మీరు ఏ రకంగా చూస్తున్నారు?